హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారండి? మీకోసం అయితే ఈ బ్యూటిఫుల్ వాల్ హ్యాంగర్ని అయితే తీసుకొచ్చానండి. చాలా బాగుంది కదా. దీనివల్ల వాల్కి లుక్కే మారిపోయింది అనుకోండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఈ వాల్ హ్యాంగర్ ఎలా తయారు చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా అయితే దీనికోసం అయితే నేను మైదా పిండి తీసుకొని వాటర్ బాయిల్ చేసి అలా అయితే గమ్లాగా తెచ్చుకున్నాను అనమాట. ఇదైతే మేము చిన్నప్పుడు అయితే చేసుకునే వాళ్ళము. ఎప్పుడంటే ఇండిపెండెంట్ డే, రిపబ్లిక్ డే అప్పుడైతే మేమైతే కాగితాలు అంటించడానికి కంపల్సరీగా ఈ గమ్ని అయితే యూజ్ చేసేవాళ్ళం అనమాట. ఇప్పుడైతే నేను ఆ గమ్నే యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఒక పిన్ పేపర్ లాంగ్ బుక్లో నుంచి పిన్ పేపర్ వైట్ తీసుకొని వచ్చి దానికైతే చీకర పుల్ల పెట్టి ఎడ్జ్లో వచ్చి గమ్ అంటించి వచ్చి రౌండ్గా స్క్రోల్ చేసుకుంటూ వచ్చానమాట. తర్వాత అయితే చివర్లో కూడా మళ్ళీ గమ్ అప్లై చేసి దాని లోపల నుంచి చీకర పుల్ల తీసేసానండి. ఇలానే మనమైతే స్టిక్స్ అయితే 12 స్టిక్స్ చేసుకోవాలి. 12 స్టిక్స్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఎందుకంటే 4 లాగా బాక్సెస్ లాగా మనం చేసుకోవాలి కాబట్టి ఇలా 12 స్టిక్స్ అయితే చేసి పక్కన ఉంచేసుకోండి. ఇంకా తర్వాత చూడండి, వీడియోలో చూపిస్తున్నాను చూడండి. 12 స్టిక్స్ చేసిన తర్వాత ఒకదాని మీద ఒకటి పెట్టి అయితే మనం గమ్ని అప్లై చేసుకోవాలన్నమాట. అప్లై చేసుకొని పక్కన ఉంచేసేయాలి. ఒక 15 మినిట్స్ ఆరనివ్వాలి. అలానే మనమైతే చూడండి 3 బాక్సెస్ లాగా వస్తాయి. 3 బాక్సెస్ చేసి పక్కన ఉంచేసేయాలన్నమాట. 12 స్టిక్స్ 3 బాక్సెస్ వస్తాయి మనకు. ఆరనిచ్చుకోవాలి. ఆరనిచ్చుకున్న తర్వాత ఒకదాని మీద అయితే ఒకటి పెట్టేసి మనము గమ్ అప్లై చేసేసుకోవాలన్నమాట. చూడండి స్టార్ షేప్లో వచ్చింది కదా. మళ్ళీ దాని మీద ఇంకోటి పెట్టి కూడా అంటించేసి మనం అయితే దీన్ని ½ an hour వరకు తాకకుండా అట్లే ఉంచేసేయాలి. ఎందుకంటే ఇది మళ్ళీ ఊడిపోతుంది కాబట్టి తాకకుండా అట్లే ఉంచేస్తే అయితే చాలా బాగా వస్తుందండి. అంటే గమ్ ఊడిపోతుంది కాబట్టి. ఇంకా తర్వాత అయితే ఫ్లవర్ కోసం అయితే నేను చూడండి కాగితాలు అయితే కట్ చేసుకుంటున్నాను కదా. ఈ షేప్లో అయితే మనము పేపర్స్ తీసుకొని వచ్చి ఇంకా 4 sides ఫోల్డ్ చేసి వచ్చి ఇంకా ఫ్లవర్ లాగా మనమైతే రౌండప్ చేసుకుంటే కోన్ షేప్లో చేసి ఇంకా మనకు ఫ్లవర్ అయితే రెడీ అయిపోయి ఉంటుంది. ఇలా మనకి చాలామంది తెలిసే ఉంటుంది ఈ ఫ్లవర్స్ అయితే. ఇప్పుడు దీంట్లో నుంచి ఒక్కొక్క ఫ్లవర్లో నుంచి నేనైతే 3 రెక్కల్లాగా చేస్తున్నాను కాబట్టి 3 ఫ్లవర్స్ తీసుకొని ఇంకా దాంట్లో నుంచి ఒక రెక్కని అలా తొలగిస్తూ వచ్చానమాట. అలా 3 రెక్కలు తొలగించేసుకుని తర్వాత అయితే అప్పుడు అన్నిటిని కలిపేసి ఇంకా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుంటే మనకు ఫ్లవర్ అయితే రెడీ అయిపోతుంది. నేను చెప్పడం మీకు కన్ఫ్యూజ్గా ఉండొచ్చు, కానీ వీడియోలో మీకు క్లారిటీగా కనిపిస్తుందండి. ఇంకైతే వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా ప్రాసెస్ ట్రై చేస్తే మీకైతే ఫ్లవర్స్ అయితే రెడీ అయిపోతాయి. చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా, చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే పెయింటింగ్ టైం అని చెప్పొచ్చు. ఇప్పుడైతే బ్యూటిఫుల్గా పెయింటింగ్ అయితే అప్లై చేస్తున్నాను అనమాట. నేనైతే బ్లాక్ తీసుకున్నానండి. బ్లాక్ పెయింటింగ్ అయితే చాలా బాగుంటుంది కదా, లుక్ అయితే బాగుంటుంది అని చెప్పి ఫినిషింగ్ కూడా అందుకోసం బ్లాక్ తీసుకున్నాను అనమాట. లేదు పెయింట్ లేదు అనుకున్న వాళ్ళైతే వైటే ఉంచేసేయండి. వైట్ కూడా చాలా బాగుంటుంది. దాని మీద కలర్ పేపర్స్ ఉంటాయి కదా, వాటితో ఫ్లవర్స్ చేసి అయితే పెట్టేస్తే ఆ లుక్ అయితే బాగుంటుంది. పెయింటింగ్ వేయాల్సిన అవసరం లేకుండా. నా దగ్గర కలర్ పేపర్స్ లేవు కాబట్టి నేనైతే పెయింటింగ్తోనే చేస్తున్నాను అనమాట. ఇప్పుడు చూడండి ఫ్లవర్స్ కూడా కలర్స్ వేసేస్తాను అనమాట. ఇప్పుడు స్టిక్స్కి అయితే బ్లాక్ కలర్ అయితే వైట్ కనిపించకుండా నేను బ్లాక్ అంతా వేసేసానండి. తర్వాత అయితే ఆరనిచ్చుకోవాలి ఒక 15 మినిట్స్. తర్వాత అయితే చూడండి నేను ఎల్లో ఫ్లవర్స్ అయితే తయారు చేస్తున్నాను అనమాట. పింక్ కూడా చాలా బాగుంటుందండి. నా దగ్గర పింక్ లేదు కాబట్టి నేను ఎల్లోతోనే వేసేస్తున్నాను అనమాట. ఎల్లో వేసేసి మధ్యలో అయితే రెడ్ పెట్టేశానండి. రెడ్ చుక్కలాగా పెట్టేశాను అనమాట. అప్పుడు ఇలా నాకైతే 4 ఫ్లవర్స్ అయితే రెడీ అయిపోయాయండి. బాగా ఆరిన తర్వాత అయితే గమ్ అప్లై చేసి ఈ ఫ్లవర్స్కి మనమైతే పెట్టుకోవాలండి. వీడియోలో చూపించే విధంగా అయితే దాని మీద అంటించేస్తే మనకైతే బాగా స్టిక్ అయిపోతాయి. ఇవి కూడా ఒక ½ an hour ఆరనిచ్చిన తర్వాత వాల్కి హ్యాంగ్ చేసుకోవాలండి. డబల్ టేప్ ఉంటే డబల్ టేప్తో హ్యాంగ్ చేసుకోండి. లేకపోతే మన దగ్గర మేకు ఉంటే మేకు మీద కూడా పెట్టేసి మనము పెట్టేయవచ్చు అనమాట వాల్కి. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.